చాలా రోజుల తర్వాత వైఎస్ వివేక కేసులో పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి పోయిన తర్వాత అన్ని మంచి రోజులు వచ్చినట్టుగా, అందరికీ మంచి రోజులు వచ్చినట్టుగా ఎట్టకేలకి ఏకంగా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి సంచలనమైనటువంటి అప్డేట్ ఇది. సిబిఐ మళ్ళీ రంగంలోకి దిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి తుత్తర తీరిపోయేటువంటి రోజులు రాబోతున్నాయి. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో వినుకొండలో అల్లరి బ్యాచ్ చిల్లర బ్యాచ్ ఇతర కొట్టుకొని అందులో ఒకడు చచ్చిపోతే దానికోసం ఢిల్లీ పోయి ధర్నా చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడు, రాష్ట్రపతి పరిపాలన కావాలడిగినటువంటి ఈ నికృష్టుడు, ఈ పులివెందుల ఎమ్మెల్యే గాడు స్వయంగా తన కోసం తన ఎంపీ స్థానాన్ని త్యాగం చేసి తన తండ్రికి 30 ఏళ్ళు అండగా నిలబడినటువంటి తన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత పాశవికంగా వారి పులివెందుల్లో వారి ఇంట్లో నరికి చంపితే ఇంకెవడైనా కడుపుకు అన్నందినట్టుడైతే ఆ కేసుని పరిష్కరించడం మీద, దోషుల్ని శిక్షించడం మీద ఫోకస్ చేసి ఉండేవాడు. కానీ ఈ దౌర్భాగ్యుడు ఏసేపిచ్చింది ఈడు కాబట్టి అర్ధరాత్రి 3 గంటల చాటింగులు బయటకు వస్తాయని, ఈడు కుటుంబంలో గుట్లు బయటపడతాయని, వీడి కోసం ఎన్నో అరాచకాలు చేసినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఈ దౌర్భాగ్యుడు సొంత బాపాయిని చంపినటువంటి నిందితుల్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి నికృష్ట చరిత్ర మనందరం చూసాం. అయితే ఇప్పుడు వీడి చేతిలో నుంచి అధికారం పోయింది. వీడి అధికారంలో ఉండగా ఆ వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారు పాపం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాటం చేశారు. సిబిఐ వాళ్ళతో అనేక దఫాలుగా భేటీ అయ్యారు. అయినా జగన్మోహన్ రెడ్డి అధికారం ముందు, వీడి డబ్బు ముందు తనేమీ చేయలేకపోయింది. పాపం చేష్టలు ఉడిగిపోయింది. అదేవిధంగా తనకి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి. సరే, వీడికి ఆ ఉద్దేశం లేదు, అందుకే తన పుట్టుకునే అవమానించాడు. రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నాడు. షర్మిల క్యారెక్టర్ను అవమానించాడు. వీడు మనిషి కాదండి, పశువుండే. సొంత చెల్లి క్యారెక్టర్ను అవమానించినటువంటి నీచుడండి. సొంత తల్లి క్యారెక్టర్ను అవమానించినటువంటి నీచుడండి జగన్మోహన్ రెడ్డి గారు. వీడు మనిషా? ఈ దౌర్భాగ్యుడికి ప్రపంచంలో ఎవడన్నా ఓటేయొచ్చా? ఆలోచనే మీకు రావచ్చా? తప్పు తప్పు తప్పు. సరే, ఇవన్నీ ఇప్పుడు పక్కన పెడతాం. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఆ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఎవరయ్యా గంగిరెడ్డి అంటే ఎర్ర గంగిరెడ్డి, ఆ గంగిరెడ్డి గారు స్వామి, జగన్మోహన్ రెడ్డికి సొంత పిల్లనిచ్చినటువంటి మామ, భారతిరెడ్డి గారి తండ్రి అయినటువంటి డాక్టర్ గంగిరెడ్డి, అతను చనిపోయాడు అనుమానాస్పదంగా. సరే, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి శవానికి కుట్లేసినటువంటి వ్యక్తి గంగిరెడ్డి, అందులో సహకరించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. ఇతనెవర్రా స్వామి అని మీరు ఓటర్లు కొంతమందికి డౌట్లు వస్తాయి. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద నాయన మనవడు, అంటే జగన్మోహన్ రెడ్డికి వారసకి కుమారుడు అవుతాడు ఈ యొక్క అభిషేక్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కొడుకులు లేరు కాబట్టి, ఇద్దరు కుమార్తెలే కాబట్టి, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి కొడుకు వరుస, జగన్మోహన్ రెడ్డికి వారసుడు వరుస అయ్యేటువంటి అభిషేక్ రెడ్డి గత వారం రోజులుగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే జగన్మోహన్ రెడ్డి కానీ తన భార్య భారతిరెడ్డి కానీ కనీసం ఆ వైపు పోలే. ఇదే అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ రంగంలోకి దిగినట్టుగా పులివెందులు, అంటే ఈ ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు కానీ, అందులో ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ గతంలో ఇద్దరు మరణించడం జరిగింది. ఆ రకంగానే మరికొన్ని మరణాలు, అంటే అందులో ఈసీ గంగిరెడ్డి ఒకటే, అదేవిధంగా ఇంకో వ్యక్తి పేరు నాకు గుర్తులేదు ఇప్పుడు, స్పాట్లో ఆయన నుంచి వస్తుంది. నేనేమన్నా అన్ని గుర్తుంటే నాకు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ కేసు ఫాలో అయితే మీకు తెలిసిద్ది. సరే, మీ మీద ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు, ఎందుకంటే మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను కూడా గతంలో సిబిఐకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు ఒక్కరెవటి అనుమానం అయితే వచ్చింది. అత్యంత పాశవికంగా చంపారు, చాలా లేటుగానే మాకైతే సమాచారం ఇచ్చారు. దీంట్లో ఏదో మతలపు ఉంది, ఎందుకంటే అతనికి డైరెక్షన్ ఇవ్వాలా. వీళ్ళు నువ్వు అభిషేక్ రెడ్డి దగ్గరకు పోతారని అభిషేక్ రెడ్డి ఏదో చెప్పాలనుకుంటే వీళ్ళు కూడా ఏదో డైరెక్షన్ ఇచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళు ఇచ్చినా కానీ అతను నిజం చెప్తాడు, అబద్ధం చెప్తాడు, మనకు తెలియదు ఇది. సరే, మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి బంధువు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అయినటువంటి అభిషేక్ రెడ్డి ఇవాళ చావు బతుకుల మధ్యలో ఉంటే, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, పార్టీ వాడు, కుటుంబ సభ్యుడు అయినప్పటికీ వీళ్ళు ఇంకా పోలేదంటే దాని అర్థం ఏంటి? అతని మీద ఏమైనా వీళ్ళు కుట్ర చేశారా? సరే, మొత్తానికి ఇప్పుడు సిబిఐ అయితే, అంటే మళ్ళీ సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, అదేవిధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని కలిశారు. ఈ కేసు విషయంలో సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కుమార్తెగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సిబిఐలో మెల్లగా, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంటే వాడిని అరెస్టులు అడ్డుకోవడం కోసం శాంతి భద్రతల సమస్య సృష్టించి అవినాష్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగాలేదని డ్రామా క్రియేట్ చేసి ఏం సిగ్గుమాలి వాళ్ళరా, మహిళల్ని రాజకీయాలకు వాడుకుంటారేంటారు, చండాలరా, భూమి బతుకులు జడా.
ఎవడురా మీకు నేర్పించింది రాజకీయం? సరే, మొత్తానికి రౌడీలను గూండాలను వేల మందిని పెట్టేసి సిబిఐ వాళ్ళని బెదిరించి సిబిఐ వాళ్ళ మీద కూడా రివర్స్ కేసులు పెట్టి సిబిఐ ఎస్పీగా పనిచేసినటువంటి రామసింగ్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మొత్తానికి ఆ రోజు అరెస్టు తప్పించుకున్నారు. ఈరోజు అవకాశమే, ఈరోజే శాంతి భద్రతల సమస్య రాదు. సరే, శాంతికు భద్రత సమస్య వచ్చింది విజయసాయి రెడ్డి వల్ల, అది వేరే సబ్జెక్టు, అది డిఫరెంట్. దీన్ని మనం కలపకూడదు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధం లేదు అది. అయితే మొత్తానికి ఇప్పుడు సిబిఐ మళ్ళీ రంగంలోకి దిగి పులివెందుల్లో ఇప్పుడు మరింత ధైర్యంగా అక్కడ జరిగినటువంటి అంశాలు బయటకు చెప్పడానికి జనం కూడా వస్తారు కాబట్టి, ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి కేసు విచారణ ఇప్పుడు ఇక వేగవంతం చేసి మళ్ళీ మొదటి నుంచి కేసుని మరొకసారి పునఃపరిశీలించే దిశగా సిబిఐ ఆలోచిస్తున్నట్టుగా, జగన్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.